గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. ఏం టార్చర్. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వారికి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఊరటనిస్తాయో చూడాలి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఈసీ ఆదేశాల ప్రకారం సాయంత్రం 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమిదే అధికారం అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మాత్రం కూడా మీ ఆయనకి తెలీదా? మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ను కూడా వైసీపీ మేనేజ్ చేసే అవకాశాలున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓటర్ల నాడీ సర్వేలు చెబుతున్నాయి. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాయ్ నేను లోపలికి గుడ్ న్యూస్ తో బయటకు వస్తా, మీరు గుడ్ బాయ్స్ లో వచ్చేయండి. ఓకే, భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. దడ పుట్టిస్తుంది. వస్తా సార్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. అది పిఠాపురం పరిస్థితి ఏంది? పిఠాపురంలో ఏంది? 1,00,000 మెజారిటీ. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. లాభం లేదే. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్. చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. నెక్స్ట్ డిప్యూటీ సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం గా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. బొక్క గెలిచా కదా, మళ్ళా డిప్యూటీ సీఎం. హలో సార్. హలో. హాయ్ జూలీ. మళ్ళీ కొట్టాడు. పిఠాపురంలోనే ఆమె ఏడిసింది పాపం. ఎవరు? ఆమె. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు. నన్నందరూ తరిమేస్తున్నారు, నన్నందరూ ఎక్కడి నుంచి బయటికి తోసేస్తున్నారు. నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. ఆవిడ చాలా బాధపడుతుందయ్యా, పక్కన తీసుకెళ్ళు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గెలవబోతా ఉన్నారు. ఏమిటి నాకు నువ్వు అక్కడ చేసిన పని? నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా ఇట్స్ మై ప్రామిస్. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో కొద్దిమంది ఓటమి చవి చూడబోతా ఉన్నారు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఏంటి అధిగారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. అలాగే శ్రీమతి ఆర్కే రోజా, నాకు భయం అవుతుందిరా. వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది. 2024 జగనన్న వన్స్ మోర్. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. నేను నమ్మదురా, అడుగు తిరు. 113 నుంచి 122 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. గుండె పగిలిపోయే వార్త విన్న తర్వాత కూడా ఎంత ప్రశాంతంగా ఎలా కూర్చోగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదక్క. నీకు బలే హ్యాపీ ఉండదు కదరా నీకా? దేనికి మచ్చా? వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. కాకపోతే జనసేన పార్టీకి ఈసారి 11 నుంచి 16 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు?